దగ్గర యాడికి పోతాను పోదురా 2 నిమిషాలు మాట్లాడిపోదురా ఏం బయటికి రా అంటే రావు బయటికి కాదు మళ్ళీ అతన్ని వేసుకొని వచ్చిన ఎవరిని వేసుకొని లేదేదో సమస్య ఉందంటే లెక్కలేక రాడు నీకు నాకు అవసరమా అదంతా ఫ్రెండ్షిప్ అంటే ఏం అవసరమా ఫ్రెండ్షిప్ అంటే నేను ఏందనుకో ఏంటి నేను నిజంగా ఏందనుకున్నా కానీ ఉంది యాటిట్యూడ్ చాలా ఉంది నీకు అంతగా పిల్లోడు క్షమాపణ చెప్పి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి సారీ చెప్పించి అని చేస్తే ఫ్రెండ్షిప్ చేసుకుంటే నాకు దండి ముందు ఉన్నారంటావు ఉన్నారు ఉండే మాట చెప్తానా అంటే ఇతను అవసరం లేదు నీకు నాకు ఎవరు అవసరం లేదులే స్వామి నేనేందో నా పని మీద ఏ ఆడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే నువ్వు ఇటుకు తోలుకొని వచ్చి ఏంది ఇబ్బంది పడుతుంటే మేము ఇబ్బంది పెడతానమ్మా నేను ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఏందో నేను ఇబ్బంది పెడతాను దానికి ఇబ్బంది కాదు ఊరినే పిలిచి పని ఉందని చెప్పి ఎవరికి పని ఉందని ఈడ పని ఉంది కొంచెం అని చెప్పి పిలిపించినావు ఇడికి పిలిపించినావు అతన్ని వేసుకొని వచ్చినావు నేను వేసుకొని రాలే నీకు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేసినాడు వచ్చినాడు వద్దులే నువ్వు వెళ్ళిపో అంటే ఏమంటే ఆ పిల్లోడు ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆ పిల్లోడికి ఉండే రెబ్బలు ఆ పిల్లోడికి ఉన్న కోపానికి ఈ మధ్య శాంతంగా ఉన్నాడు నువ్వు ఆ రోజు చేసిందని చాలా హట్ అయినాడు అని చెప్తే సర్లే సారీ కావాలంటే చెప్తాలేనా నీకోసమనే అదే సారీ చెప్పా కాళ్ళు ఏమైనా పట్టుకుంటే పట్టిల్లా ఏం అవసరం లేదు అంటే అవసరం లేదంటే పట్టించుకోవాలన్నాడు మళ్ళా వాడు వీడంటాడు ఫ్రెండ్షిప్ అన్నాక వాడు వీడనగా నువ్వు అంటావా ఏం అవసరం లేదు నువ్వు అంటావా నేనంటే కొడతాడా మంచి ఎందుకు అతను ఉండేది నేను ఉండేదానికి తేడా కదా ఫ్రెండ్షిప్ లో నీ కోసం ఏమని చేస్తాడు నువ్వేమైనా చేస్తావా ఫ్రెండ్షిప్ కోసం ఏంది చేస్తావు నేను ప్రాణాలు ఇచ్చే రకం నమ్మితే ప్రాణాలు తీసే రకం మీ ఇద్దరు కలిసినారంటే ఇంకా జోడి మీద బ్రెస్ట్ మీద ఉన్నట్లు ఇంకా ప్రాణాలు తీసే రకం అటు ఇటు అయితే నీది కూడా ఇదంటే వద్దులేదు నేను వేస్తా కలిసి బాగుండండి 2000 అంటే అప్పు ఇచ్చేయి 2000 అప్పి ఇస్తావా ఇద్దాంలే 2000 మళ్ళీ ఇప్పించుకో ఇప్పుడు నా ముందరి లేదే మళ్ళీ ఇస్తా ఫోన్పే చేస్తావా నంబర్ చెప్పేసి ఇప్పుడు చెయ్యి మళ్ళీ చేస్తాలే సెల్ ఇంట్లో పెట్టి వచ్చిన సెల్ ఆ నంబర్ ఫోన్ చేయాలి చేస్తారు కదా ఎవరు ఉన్న వాళ్ళు ఇప్పుడు అవసరమా నేను ఎన్నో పని మీద పోతాను ఏం పని చెప్పు డ్రాప్ చేస్తాను పని లేవా నాకు లేదా ఇండైరెక్ట్ గా అదే పని లేదనే అదే కదా మమ్మల్ని పనికి పెట్టుకో ఊరిని పిలిచి ఇండైరెక్ట్ పని లేదు అది దాన్ని ఊరికి తిరిగిస్తాను నీకు పని ఉందంటే మాకు పని లేదనే ఏదైనా అంత పని మీద ఉంటే ఫోన్ చేస్తే అర్జెంట్ అంటే యాదా ఊరికి పోతానంటే ఆ ఊరికి గుర్తికి పోతా అంటే పిలిచపోతావా పోయిరా నువ్వు కూడా ఏం వద్దులే స్వామి వద్దులే స్వామి నేను ఏదో పిలిచపో వస్తాడు ఫ్రెండ్షిప్ నీకేమి బైక్ డ్రైవ్ చేస్తాడు యాదంట్లో పోతున్నారు బైక్ లో పోతాను మళ్ళీ నువ్వు వెనకలు కూర్చో ఈయన తోలుతాడు ఏడా వద్దులే నేను మూలలే పనుకోవచ్చు వెనకలు నిండా పనుకో ఏమో కాడలే ఫ్రెండ్షిప్ నిద్ర వస్తున్నట్లుంది అప్పుడే కళ్ళకి నా ఫ్రెండ్స్ దండి ఉన్నారు అంటే ఈడ అవసరం లేదు అవసరం నాతోనే చేస్తా ఫ్రెండ్షిప్ నువ్వు నా బొంగులు అంటావా నువ్వు నా బొంగులు అంటావా అంటే నీకు ఫ్రెండా అన్ననే అన్నా మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటూ ఉంటాడు అంటే నువ్వు పిల్లలతోనా ఫ్రెండ్షిప్ చేసేది పెద్దోళ్ళతోనా పెద్దలతో చిన్నపిల్లలతో చేయవు చిన్నపిల్లలతో అంటే ఇటు చిన్నోడు నీకే చిన్న పిల్లోడు అని కాదు నువ్వు ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలంటే పిల్లోడు అనుకున్నావు నీ దృష్టిలో అతను ర్యాష్ అని అట్లా అంటాను నువ్వు ర్యాషే కదా నువ్వు రెబాలి కదా వాడు ఫ్రెండ్ కాడు వద్దులే దగ్గరికి పోతే వెనక్కి పోతున్నాడు నువ్వు వద్దు ఫ్రెండ్షిప్ లో పోతారా ఇద్దరు కూర్చుందాం సిట్టింగ్ చేసినాక ఫ్రెండ్షిప్ పోదాం పోయి మాట్లాడండి ఫ్రీగా ఇద్దరు ఆ సిట్టింగ్ వద్దు స్వామి స్టాండింగ్ చేయండి ఊరికి పిలిచావు పేరా అండ్ ఏమనుకోద్దండి వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పి ఏం లేదండి నా పాత జ్ఞాపకం అంటే లవ్ స్టోరీ బ్రేకప్ లేండి అది కానీ ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోవాలనిపించలేదు ఎవరికి కూడా నేను చెప్పింది లేదు కేవలం మీకు ఎందుకు చెప్తున్నా అనేది ఆ వీడియో వెళ్ళి చూస్తే ఎన్సీ కామెడీ కింగ్స్లో అప్లోడ్ చేశాను అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరైనా సునీత హృదయాలు కానీ లేకపోతే ఎవరైనా ఈ లవ్ కనెక్ట్ అయ్యే వాళ్ళు చూసి మీరు గిన్న బాధపడి ఏడుస్తే నన్ను తప్పుగా భావించరని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది అయిపోయిన వెంటనే అది చూడండి అర్థమవుతుంది నేను పని మీద పోతాను ఇతను ఎందుకు అవసరం ఫ్రెండ్ తోడుంటాడు నీకు వద్దులేనా ఏంది నువ్వు పిలిచి పంచాయతీలన్నీ పెడతావు లేని ఫిట్టింగ్లు పెడతావు నేను ఫిట్టింగ్ పెట్టినా మీ ఇద్దరిని కలిపి ఓ మంచి దారి చూపిలా నేను చూస్తాను యా దారి చూపిస్తున్నావు నా దారి అంటే పంపిస్తాను నువ్వు ఏ దారిలో వస్తాడు ఈయన కూడా ఇద్దరు ఒకటే దారి అయితే ఏదో పని మీద ఏ అంటే హైవేలో పిచ్చి పిచ్చి మాట్లాడినా అంటే ఏమని చేస్తాడు అయితే ముందుగా అవసరం లేదు అందుకే వద్దండి అట్లానే రీసెంట్ గా మన వేరే ఊరికి వెళ్ళిపోతున్నా బండ్లో పంపించిన
వాడు ఏందో ఉన్నిలే వాడులే అంటాడు, ఏం చేసి లే ఆపరే సిగరెట్ దాదామన్నాడు. అట్లే ఆపినాడు. నీకు రాయితే డబ్బేలని కొట్టినాడు. ఏంటికి బండిని పెట్రోల్ కోసం అంటించినాడు. నీ ఇట్లా ఫ్రెండ్ అన్నాడా? ఫ్రెండ్షిప్ గానే పంపించినావు ఆ రోజు. చెప్పినా వద్దురా అని ఇన్లే. వాడు ఇంకా ఇప్పుడు అట్లా జరగదు. ఈసారి అట్లా చేయవు కదా. ఏం వద్దులే స్వామి, ఏం వద్దు అని నీకే నేను కాంటాక్ట్ లో ఉంటా. 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయి. నేను పని మీద పోతానా లేనా? అవసరం పని నీకు దారిలో ఏమైనా హెల్ప్ కావాలని చేస్తాడు. వద్దులే, నా ఫ్యామిలీ వస్తున్నారు. ఎవరు? ఇంట్లో వాళ్ళు వస్తున్నారు. ఒక బండిలో ఫ్యామిలీ అంతా పోతానరా? ఒక బండిలో కాదు, పోతాను. నీ కార్ ఇప్పించుకొని ఫ్యామిలీతో పిలుచుకొని పోయిరా. ఇబ్బంది పడరా ఈ టైంలో. కార్లో మంచిగా ఫ్రెండ్షిప్ నాది ఇస్తాలే. నువ్వు ఫ్రెండ్ కాదంటే ఇంకా చెడ్డగా ఇంకా నిన్నేమో చూడు, ఫ్రెండ్షిప్ చేస్తావా లేకపోతే శత్రుత్వం పెంచుకుంటా? కాదనా, నువ్వు పిలిపించి అర్జెంట్ పని అని నేను ఫ్రెండ్షిప్ అనుకుంటా నా తలకాయ తింటాను. ఆ రోజు ఏమో కెమెరా పెట్టి సతాయిస్తుంది, ఈ రోజు ఏమో ఇప్పుడు అందుకైనా బయటికి రాంటే కెమెరా పెట్టింటాడని రాలే. అందుకనే నీడికి వస్తే నాకు తెలుసు అతనే ఉన్నాడని. ఎట్లా తెలిసింది? ఆడ అంత అలా మంచి కనపడ్డా నాకు. మళ్ళీ పని ఉంది పోతానంటివి. పని ఉంది నా పోలా. సర్లే ఆ ఊరికి ఆడుకో పోయి కార్లో ఎక్కించుకో. డీజిల్ కూడా కొట్టిద్దులే. ఏడ వద్దులే, నువ్వు వేసుకుంటావా డీజిల్? వద్దులే నా. చూడు చూడు కాదు, నీకు పరిచయం అయిన వెంటనే నీ కోసం డీజిల్ కూడా వేయించుకుంటా అతను డబ్బులతో అంటున్నాడు. మేము పోయేస్తాంలేనా నీకు? పోయి రండి, సాయంత్రం కల్లా రండి. మళ్ళీ రాత్రి అయితే మెంటలు ఎక్కుతాడు. మళ్ళీ రాత్రి వరకు పెట్టుకునే. వద్దులేనా, నేను పోతా కానీ. మనిషి తోడొస్తాడప్పా. వద్దులే వద్దులే, పిలిచకు. ఏం చేస్తాడు? నాకెటు పని ఉంది. ఫ్రెండ్ అవుతావు కావా? ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు కారా? కాంప్రమైజ్ ఏమైతాము, పని ఉంది నా. పోయి పిలిచకు. సర్లే నువ్వు ఊరికి వద్దులే. ఇప్పుడు ఏడరకు పోతాను. యాడికి పోతాను. ఏడ ఇంటి పోయేది? ఇలా పోతాను. ఇట్లా పోతాడంటే ఈ రూట్ ఏంటలే పొద్దు దింపుతాడు పో దారిలో. ఆడ దింపేసే రోడ్లు. నువ్వు ఫీల్ కాదు. నీకు ఫ్రెండ్షిప్ ఓకేనా కాదా? నచ్చలేదు ఈ మనిషి? నచ్చినాలేనా? నచ్చినాడు కదా, హక్ చేసుకోండి అయితే. ఓకేనా? ఇద్దరు ఇప్పుడు నుంచి క్లోజే కదా. నిన్నేమనంటే నువ్వు సపోర్టింగ్ నిలబడాలి ఇప్పుడు నుంచి. ఓకేనా? ఏమంటే ఎప్పుడు కొట్లాడుతూ అంటాడు, నువ్వే మధ్యలో ఇరకపోయేది. చెప్పు, మాట్లాడేమన్నా ఆలోచిస్తాను. బాధ అవన్నీ కామన్. గిఫ్ట్ ఏమి ఇస్తావు ఫ్రెండ్కి? గిఫ్ట్ ఫ్రెండ్స్ ఆ బ్యాండ్ ఇస్తావా? తీసుకో. నీకేం కావాలా? నాకేమొద్దు, వాచ్ తీసుకున్నాము. చూసివా, నీకు మొత్తం రబ్బర్ బ్యాండ్ వేసి నీకు చిక్కగా వాచ్ అంట. ఇదేనా ఇంకా నీ ఫ్రెండ్షిప్? నా ఏంది వద్దులే. ఇదేనా నీ ఫ్రెండ్షిప్? వద్దులే. చూడు, 10 రూపాయల బ్యాండ్ కి వాచ్ యాది కాల? ఫాస్ట్ ట్రాక్ ఏమొద్దులే సార్. యాది కాల? టైటానా? వద్దులే. నువ్వు మాట సర్లే వాచ్ అడిగి నీకు అడడు. ఏడా కళ్యాణదుర్గంలో తెలిసిన వాచ్ షాప్ ఉంది కదా, అడిగిపోయి తీసిపోయి ఇప్పుడు వాచ్. నాకు ఫ్రెండ్ అయితేనే తలకాయ పుల్లు కొట్టేది అలవాటు కదా. చెయ్యి తమాషగా అంటానులే. నాకు ఎందుకంటే అది గుర్తుగా ఉండాలని, గుర్తుగా ఉండాలని నేను లేలే తమాషగా అంటాడు. సరసం అంతే అట్లా ఫ్రెండ్షిప్ లో. ఏంది సార్ సౌనా? ఊరి బండకి ఎట్లా అంటాడు నేను చెప్తాడు. నేను నిజంగా భయం అవుతాను నేను చూస్తే. భయం కాదనా ఆ మనిషి ఉండేదానికి? నువ్వు రెబల్, నువ్వు అంత సీరియస్. ఏంది సీరియస్ నా? ఆడ చూడు, ఫ్రెండ్ అయితే తలకాయ వాళ్ళు కొడతారా? వాళ్ళు కొడతాడంటే పాలు కొట్టాడు. ఊరికే అప్పుడప్పుడు ఇట్లా గుద్దుతాడు అంత ఫ్రెండ్లీగా. మనం ఇప్పుడు తలకాయ ఎట్లా అంటాం రే వద్దురా అని, అట్లా మీకు ముందు గట్టికి కొడతాడు. ఉండేది ఎట్లున్నాడు? నీకేం తక్కువ? మనమూదు టీషర్ట్ వేసినావు, మన్మధుడు అయిపోయినా గని లేడు ఇప్పుడు. గని లేడు, ఏం లేడు ఇప్పుడు. మన్మధుడు అయిపోయినాను. ఏదో సైలెంట్ పెంచుకోలే. రోడ్లో దింపేసి పోగల. ఏం దింపేది? ఆడ పోతా అంటే ఫ్రెండ్ అయితే ఫస్ట్ తలకాయ వాళ్ళు కొట్టించుకోవాలి. లేదు ఊకంటాడు. అవన్నీ ఎందుకు చేస్తారు అవన్నీ చెప్పు. నువ్వే అంటున్నావు పదవనుకో పలగొట్టినాడు. అది వాడు లేరా అంటే కొట్టడా? సిగరెట్ కాపమంటే వాడిని గుండ్రా ఎత్తేస్తాడు. మళ్ళీ సిగరెట్ అడుగుతూ తప్పే కదా. సీరియస్ తోలుతాడు. నేను అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నన్ను ఉన్నిస్తాడా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏదో ఒకటి మాట్లాడుతాంట. అవులాకి అవులా ఎక్కువ మనకి దోలు ఎక్కువ. తమాషగా అంటాడు. రాళ్ళు గిల్లు కాదు. సర్లే పోయి దింపేసా రోడ్లో, నేను చూసుకుంటా. దింపాలా స్వామి? ఆడ మెయిన్ రోడ్ దింపేసి. దింపేది అంటే లేదులే. నువ్వు పోతే నన్ను ఉన్నిస్తాడా?
ఎందుకు నిత్తాడు నేను ఉన్నా కదా. ఫ్రెండ్షిప్ గిన్షిప్ అని తలకాయ వాళ్ళకి కొడితే ఆడన్నా ఏం బాల్ కొట్టాడు గుర్తుగా ఉంటుంది ఏడ కొట్టాడు అవన్నీ ఊరికే టైం పాస్ మాటలు పోయి నువ్వు చెప్పేటవన్నీ టైం పాస్ మాటలు కాదా నేను చెప్పేది నా పర్సనాలిటీకి నా అర్థం అయిపోతుంది ఆటోమేటిక్. మళ్ళీ వాడు టైం పాస్ మాటలు చెప్తాడు అది ఊరికేం కాదు కదా ఆ? ఫస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు తలకాయ యాబో తాలకాయ అవన్నీ లేదు కామెడీ చెప్తున్నాడు పో పోయిరండి మీ ఇద్దరు ఒక గంట సేపు బయటికి పోయినారంటే మీ ఆటోమేటిక్ ఫ్రెండ్షిప్ పెరిగిపోతుంది. నేను ఏదో పని మీద పోతున్నాను. ఏమంటే హాస్పిటల్ సర్లే వాడరా నేను వద్దునా నేను బయసాలేనా నాకు పని నేను కూడా వద్దా కొంచెం అర్జెంట్ పని ఉంది. నేను సైకిల్ ఎగ్గర పడతాను మాకు పని ఉంది గుత్తికి పోలా గుత్తికి వేస్తానా గుత్తికే కదా ఆ కసాపురం పోయి చూసుకోవద్దాం అట్లే. అట్లే కసాపురము ఆడ వద్దులేనా మీరు పోతాన్నారు పోయిరా పండి మళ్ళా కలుద్దాం పండి. నా దగ్గరికి డబ్బులు వచ్చినాడు 2000 లెక్కగలని ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాక నీకు పట్టించిన నువ్వు కడతావు 2000. నాకే పోయేకే ఇబ్బందిగా ఉంది. నువ్వు మళ్ళీ ఈ 2000 డీజిల్ అంటే వేసుకుంటావా డబ్బులు లేవుంటాయి పోతావు మళ్ళా దానికి 2000 లేక అన్నాడుదంటే డీజిల్ వేసుకుంటా. డీజిల్ ఆయితే ఇస్తాడు నీకు ఏం చేస్తాను ఏం చేస్తానా 2000 లెక్క కూడా అడుగుతున్నాడు ఇస్తావా 1500 నాకు ఈ ఆటప్పులు వద్దులేనా నా దగ్గర ఉంది. లాబీలోనికి ఇస్తావా 2000 ఇస్తాలేనా ఫోన్ పే చేపిస్తాలేనా నమ్మేది ఎవరు నువ్వు మళ్ళీ రావు వస్తాలేనా నువ్వు ఇంకా మన్మధుడైనా అంటాను ఇంకేడు దొరుకుతావు వస్తాలేనా ఇస్తాడంలే సాయంత్రం 2000. కొంచెం పని ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికాడికి పో ఓకేనా ఇంటికాడికి సర్లేనా ఇస్తాలేనా ఇంటికాడికి పోరా నేనా ఒకవేళ ఎన్ని గంటలకు ఒకసారి అప్పు చేసి కానీ ఇస్తాలేనా ఎన్ని గంటలకు రమ్మనల్లా సాయంత్రం 6 గంటలకు అట్లా రమ్మా. 6 గంటలకు 6 గంటే నీకు 5కే కాలేము కదా 5 గంట ఇంటి దగ్గర ఉండాలి అంతేలే ఆడ ఇప్పించుకొచ్చేవాడు పిలుచుకోబోయి ఇప్పి సన్నా 5 గంటలకు కావాలంటే ఏమోలేనా చూస్తాలేనా 6 గంటలకు అన్నాడు కదా 5 గంటలకు పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా. సర్లే పోయిరాండి అయితే డ్రాప్ చేసిపో పో దిగిపో పోయిరాండి. నువ్వు తోలుతావా ఇటు తోలినా ఎవరెవరు తోలుతాంలేనా కాంప్రమైజ్ అయినాము. వాడదోలేదు బెస్ట్ మళ్ళీ వెనకల నుంచి ఏమైనా చేస్తే మళ్ళీ అదొకటి నువ్వే తోలు వెనకలు కూర్చుంటాడు మళ్ళీ కిందకేసి నువ్వు ఇష్టాసారం తోలు లేనా ఇంకా అది చెప్తే కదా ఇంకా మన ఫ్రెండ్షిప్ లో ఫస్ట్ చెప్తాను. లేదు పో మెల్లికి తోలు బండి మళ్ళీ ఎవడొస్తావు ఊరికి పోయి వస్తానా మళ్ళీ సాయంత్రం అట్లా వస్తాను. ఎంతకు వస్తావు వస్తా 4:30 గంట ఊరికా వస్తాను ఫోన్ చేయి డబ్బులు వస్తాను ఇస్తావా నిజంగా ఉన్నాయి నీతో ఇస్తాలేనా ఇస్తాలేనా సార్ తిప్పలు పడి కానీ ఇస్తా. ఎందుకు తిప్పలు పడేది అలా లేదు ఇంకా ఏం చేయాలా సర్లే ఈ బిల్లుని బండి ఆడ పెట్టేసి ఎక్కుదావుకి ఊరికి పోతున్నాడు కదా బండి తీసుకొని వస్తుందా ఇప్పుడు ఇప్పుడు డ్రాప్ చేసి బండి తీసుకొచ్చి సర్లే పోయిరా ఆ బండి తీసుకొని పెట్టేసి 2000కి నీకేమైనా కావాలంటే దాంట్లో ఇంకా ఎక్స్ట్రా పెట్టిస్తాడు చూడు బండి ఏం అవసరం లేదు మళ్ళీ దాంట్లో బంపర్ ఆఫర్ ఒకటేనా. సర్లే పోయిరా మెల్లిగా జాగ్రత్త.